Maharaja School is all about, and why there is a Maharaja School in Warsaw, and what is the background behind it. I would like to say it in my mother tongue, Telugu. Just if you don't understand, please maybe later. I think one of your maybe you can start your cultural exchange. You can tell your partners. మనకి ఊహించింది ఏంటంటే పోలాండ్లో ఒక భారతీయ ఇండియన్ మహారాజా స్కూల్ ఎందుకుంది అక్కడ. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఇందులో ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ జర్మనీ దాడి చేసినప్పుడు అక్కడ చాలా మందికి అనాథలు అయిపోయారు. చాలా మంది పిల్లలు, కొంతమంది వాళ్ళని తీసుకెళ్లిపోయి రకరకాల పరిస్థితులు చెల్లాచెదురైపోయినప్పుడు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయినప్పుడు దాదాపు 1000 మంది పిల్లల దాకా వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు ఫైనల్గా సోవియట్ రష్యా వచ్చి ఈ రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఈ 1000 మంది పిల్లలు ఎవరు తీసుకోవాలో తెలియలేదు. ఆ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినప్పుడు మన జామ్నగర్ మహారాజా, గుజరాత్లోని జామ్నగర్ మహారాజా, ఆయన ఏం చేశారంటే ఆయన చాలా బాధపడి ఈ పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను, నేను వాళ్ళు టేక్ కేర్ అని చెప్పి ఆయన పర్సనల్ ఒక 1000 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూర్చోబెట్టి ఆయన ఇండియాలో ఆశ్రయించారు. వాళ్ళకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదివించండి, ఏమీ తీసుకోకుండా వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్ వాళ్ళకి ఏవైతే ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో వాళ్ళ మతం కానీ అన్నీ ఆయన ఏది డిస్టర్బ్ చేయకుండా ఆయన చేశారు. ఆయన అడిగింది ఏంటంటే మీకు ఏం కావాలంటే దీనికి డబ్బులు ఏం తీసుకోలేదు, దాన్ని చేసిన దానికి మనస్ఫూర్తిగా చేస్తే ఆయన వాళ్ళు అడిగింది ఏంటంటే మీకు ఏం చేయగలం అంటే మహారాజా స్కూల్ పెట్టండి వార్సాలో, అంతకుమించి మాకేం అవసరం లేదని చెప్పాను. సో ఇది బ్యాక్గ్రౌండ్ దీనికి. సో వార్సాలో వన్స్ అది వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత మహారాజా స్కూల్ స్టార్ట్ చేశారు వార్సాలో. సో అక్కడి నుంచి ఈవెన్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ ఆనంద్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆ స్కూల్ ఫార్మర్ స్టూడెంట్ అని. ఇది అందుకని ఆయనకి ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇట్లా విద్యార్థుల మధ్య ఒక ఆసక్తికరమైన కల్చరల్ ఎక్స్చేంజ్ ఉంటే ఫ్యూచర్లో ఇండియాకి పోలాండ్కి రిలేషన్షిప్స్ బాగుంటాయి. అలాగే అంటే ఎక్కడో ఉన్న యూరోప్ సంబంధించిన పోలాండ్లో మన భారతీయులకి సంబంధించిన కథ ఉంటుంది, దీని వెనక ఇంత హిస్టరీ ఉంటుందో మనకు తెలియదు. అది ఈ రకంగా తెలియ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్